మీరు రోడ్ గురించి చెప్తున్నారు. మనం ఏం చేస్తాం, దౌర్భాగ్యం అట్లుండే డబుల్ బెడ్రూమ్ కట్టింది కానీ రోడ్ లేదు. నేనేమంటున్నా అంటే మన గత పాలకులు గత ప్రభుత్వం అట్లుండే, మరి నన్ను ఏం చేయమంటారు? నేను చేస్తా, తప్పకుండా చేస్తా. మళ్ళా ఎన్నికలు వచ్చే వరకు నేను ఓట్లు అడగకుండానే మీరు ఓట్లు ఇచ్చే విధంగా పనిచేస్తా. ఏం ఆగం లేదు. నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే అట్లుండే మన గత పాలకులు అట్లుండే డబుల్ బెడ్రూమ్ కట్టిండు, అది కూడా చక్కగా కట్టి ఒక దగ్గరికి నీళ్లు కాస్తుంటాయి, ఒక దగ్గరికి మోడి వాసన వస్తుంటాయి, రోడ్లు లేవు. అంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళ జేబులు నింపుకొని వీళ్ళు పనిచేసి తప్ప ప్రజలు మంచిగా ఉండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పి ఎవరు కూడా పనిచేయలే. మీరు సంతోషంగా ఉండే విధంగా మీ అన్ని కష్టాలు కూడా తీర్చే విధంగా నేను పనిచేస్తా. కానీ కొంచెం ఓపిక ఉండాలా. సమయం అంటే నాకు సమయం ఇస్తే, ఎందుకంటే రాత్రి ఒక చిన్న ఇల్లు కట్టాలన్నా రాత్రి మనం కట్టలేదు. కాబట్టి మన ప్రభుత్వం కూడా కొత్తగా వచ్చింది, మొత్తం కూడా